యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఇంకో రకమైన కీళ్ళ వ్యాధి. ఈ వ్యాధి వచ్చేసి ఎక్కువ మగవాళ్ళు బిట్వీన్ 20 to 40 ఇయర్స్ అంటే 20 నుంచి 40 ఏళ్ల మగవాళ్లకు ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో మీకు ఎక్కువ నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది. నడుములో ఒక్కొక్కసారి ఎడం పక్కన, ఒక్కొక్కసారి కుడి వైపు ఈ నొప్పి, రాత్రిపూట మీకు నిద్దట్లో ఈ నొప్పి వల్ల మెలకు రావడం, పొద్దున్న లేవగానే మీకు నడుము పట్టేయడం, ఒక అరగంట వరకు కదలడం ఇబ్బందిగా ఉండడం, ఇవి స్టార్టింగ్ లక్షణాలు. పెరిగే కొద్దీ మీకు యాంకలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల వెన్నపూస, మెడ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి మోకాలు, తొంటి, పాదాలు ఇవి కూడా ఎఫెక్ట్ కావచ్చు. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది HLA-B27 అనే జీన్కి సంబంధించింది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి లక్షణాలు ఏమైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ డాక్టర్ని తొందరగా సంప్రదించండి. అసలు రుమటాలజిస్ట్ అంటే ఎవరు? నాకు